మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది, ప్రచురించడం జరిగింది, వివిధ పత్రికల్లో వచ్చాయి. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజుకో కథతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను మీకు అందించబోయేటువంటి కథ పేరు ప్రేమ పరీక్ష. కథా శీర్షిక ప్రేమ పరీక్ష. సో ఇది ఒక సామాజిక అంశము. జనరల్గా కొంతమంది ఎదుర్కొనే విషయమే సమాజంలో, అమ్మాయిలు అబ్బాయిలు. అటువంటి యూత్ కోసం నేను ఈ కథనే రాయడం జరిగింది. మరి ఇది కూడా ఒక డైలాగ్ మెథడ్తోనే స్టార్ట్ అయింది. హలో సీత, చందన కాలేజీకి 2 రోజులుగా రావట్లేదేంటి అంటూ సీత వైపు చూస్తూ అంటాడు మణేంద్ర. సో ఇక్కడ కాలేజీ నేపథ్యం. మణేంద్ర, చందన, సీత అనే ముగ్గురు పాత్రల చుట్టూ తిరుగుతున్నటువంటి కథ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. చందన 2-3 రోజులుగా కాలేజీకి రావట్లేదు. ఆ విషయం మణేంద్ర సీతను అడుగుతాడు. చందన ఫ్రెండ్ అనమాట సీత. మణేంద్ర, చందన ఇద్దరు ప్రేమికులు. అయితే సీతకి ఏమైనా తెలిసేమోనని అడుగుతాడు. అయితే ఏమో నాకు తెలియదు, ఎందుకు రావట్లేదో నాకు తెలియదు అని చెప్పేసి సీత అంటుంది. అయితే సీతకు తెలుసు మణేంద్ర, చందన ఇద్దరు కూడా ప్రేమికులని, వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు సీతకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. కాలేజీలో ఇలాంటి విషయాలు దాగవు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట, తెలిసిన విషయం. అయితే చందన ఇంకా కాలేజీకి రావడం లేదు. అలా అలా వారం రోజులు గడిచిపోతుంది. వారం రోజులు గడిచిపోతే మణేంద్రకి చాలా అసహనంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. చందన రావట్లేదు కాలేజీకి, ఏంటి సీతను అడుగుతూనే ఉంటాడు. ఏంటి సీత, నీ స్నేహితురాలు కదా, నువ్వు కొంచెం తెలుసుకుని నాకు చెప్పు, ఎందుకు రావట్లేదు తను అని. నేను చాలా బాధపడుతున్నాను, తను నీ చూడకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా, కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టు అంటాడు. అంటే తను మౌనంగా ఉండిపోతుంది అనమాట సీత. ఏంటి సీత అలా మౌనంగా ఉండిపోయావు, నీకు తెలిసే ఉంటుంది, ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతాడు. అడిగితే తను ఒక పరీక్ష పెట్టాలని మనసులో అనుకుంటుంది సీత. వీళ్ళిద్దరికి అంటే ముఖ్యంగా మణేంద్ర పరీక్ష. సో అంటుంది, మౌనంగా ఉండిపోతుంది. ఏంటి అలా మౌనంగా ఉన్నావు, ఏంటి కారణం అంటే, ఐఎమ్ సారీ, సీతకి హెల్త్ బాగాలేదు, అందుకే కాలేజీ రావట్లేదు, ముందు ముందు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదంట. అరే ఏమైంది సీతకి, చందనకి అడుగుతాడు. అడిగితే తనకి హార్ట్ ప్రాబ్లం సివియర్గా ఉంది, అందువలన ఒక 2 years అయితే తను బ్రతుకుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. ఇక అందుకనే తను కాలేజ్ కూడా మానేసి తను రెస్ట్ తీసుకుంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ 2 years కోసం కాలేజీలు, చదువులు ఇవన్నీ ఎందుకని అనుకుంది. అనేసరికి ఒక్కసారిగా షాక్ తింటాడు మణేంద్ర. షాక్ తిని అలా ఉండిపోతాడు కాసేపు. ఆ తర్వాత సైలెంట్గా నడుచుకుంటూ అలా ఇంటికి వెళ్ళిపోతాడు. సీత వైపు కూడా చూడటం కనీసం. అయ్యేసరికి అప్పుడు సీత అనుకుంటుంది, అది సంగతి, ఈ మగవాళ్ళంతా అంతే. విషయం తెలిసేసరికి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అదే చందన హెల్దీగా ఉండి అంతా బాగుంటే కనుక చక్కగా పెళ్లి చేసుకునేవాడేమో అని చెప్పేసి అనుకుంటాడు. అలా వెళ్ళిపోయిన వాడు 1వ రోజు, 2వ రోజు, 3, 4, 5, 6 రోజులు కనపడకుండానే పోతాడు, కాలేజీకి కూడా రాడు. అదే విషయాన్ని సీత చందనకు చెప్తుంది. చందన చూసావా, నేను చెప్పానా నీ ప్రేమ కరెక్ట్ కాదు, మణేంద్ర ప్రేమ కరెక్ట్ కాదని చెప్పాను. నీది కరెక్టే, నువ్వు కరెక్ట్గా ఉన్నావు చందన, కానీ మణేంద్ర మాత్రం కరెక్ట్ కాదు, అతని ప్రేమ కరెక్ట్ కాదు. అసలు కనీసం అంతు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అడ్రస్ లేకుండా అని చెప్పేసి, ఇప్పటికైనా నా మాట నమ్ము, నువ్వు చక్కగా చదువుకుని పైకి రా అని చెప్పి సీత అడ్వైజ్ ఇస్తుంది చందనకి. చందన అంటుంది, లేదు, నాకు తెలుసు కదా అతని మనసు, అతనితో నేను సన్నిహితంగా మాట్లాడుతూ ఉంటాను, అతని అభిప్రాయాలు, భావాలు నాకు తెలుసు కదా, అంతకంటే ప్రూఫ్ ఏముంటుంది, అతను మంచివాడు, మోసగాడేం కాదు అని చెప్పేసి అంటుంది చందన. లేదు, 100% అతను మోసగాడే,
అందువలన ఇంకా నువ్వు నీ యొక్క ప్రయత్నాలు విరమించుకో, నీ మనసులోంచి అతన్ని తీసి అవతల పెట్టు అని చెప్తూనే ఉంటుంది. అలా సీత చెప్తూనే ఉంటుంది. చందన కూడా అలా చెప్తూనే ఉంటుంది. చందన తన అభిప్రాయం చెప్తూ ఉంటుంది, సీత తన అభిప్రాయం చెప్తూ ఉంటుంది. ఇద్దరికి పొంతన లేదు అభిప్రాయాలకి. అలా ఉంటుంది. అలా వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఓ రోజు కాలేజీలో మణీంద్ర కనిపిస్తాడు సీతకి. కనిపిస్తే ఏంటి ఇతను మళ్ళీ కాలేజీకి వచ్చాడు, ఇంకా తన చందనాన్ని మర్చిపోయి తను రెగ్యులర్గా స్టడీస్లోకి వెళ్ళిపోతాడేమో అనుకుంటూ అలా చూస్తుంది అతని వైపు, మణీంద్ర వైపు. అతను వడివడిగా స్పీడ్గా నడుచుకుంటూ సీత దగ్గరికి వస్తాడు. సీత అని పిలుస్తాడు. ఏంటి మణీంద్ర, ఏంటి? ఏం లేదు, చిన్న హెల్ప్ చేసి పెట్టాను నాకు. చేస్తాను, ఏంటది? అయితే నేను అర్జెంటుగా చందనతో మాట్లాడాలి, చందనాన్ని కలవాలి, కొంచెం మాకు కలిసి ఏర్పాట్లు చేస్తావా? పార్క్ ఉంది కదా, పార్క్ దగ్గరికి తీసుకొస్తావా తన్ని అంటే, సరే ఎందుకు ఏమిటి అని కూడా అడగదు సీత. అలా సభ్యతగా ఉండదని అడగదు. అయితే తీసుకొస్తాను, సాయంత్రమే నేను పలానా పార్క్ తీసుకొస్తాను చంద్రాన్ని అంటే. అలా అనుకున్నట్టుగానే ఆ టైంకి అదే పార్క్కి చందన్ తీసుకుని సీత వస్తుంది. ఆ టైంకి అప్పటికే మణీంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా సీతకి నమ్మకం లేదు, ఇతను ఏదో చెప్పేసి తప్పించుకుంటాకి వచ్చాడు అని చెప్పేసి మొసగాడిని చూసినట్టు చూస్తుంది. ముగ్గురు కూర్చుంటారు ఒక చోట బెంచ్ మీద. ఒక 5 నిమిషాలు మౌనం తర్వాత మణీంద్ర అంటాడు, చందన ఎలా ఉన్నావు, ఏంటి అంటే, సీత చెప్పింది కదా నా ప్రాబ్లం, అలానే ఉన్నాను. ఒక 2 years వరకు అలాగ ఉంటుందేమో, తర్వాత కష్టమే అని చెప్పింది. చెప్తే అయితే ఏవో పని చేద్దాం. ఏంటి అంటుంది చందన, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. అదే ఎందుకు అలాగా అంటుంది. ఒకసారి షాక్ తినేస్తుంది సీత. చందనకు ఒక షాక్. ఎందుకు పెళ్లి చేసుకోవడం, నేను ఎలాగో 2 yearsలో నేను చనిపోతాను కదా, ఇంతలో చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పేసి అంటే, మనది పెళ్ళి కంటే ప్రేమ ముఖ్యం మనకి. కాబట్టి ప్రేమ అనేది ఒక క్షణం ప్రేమించిన, 100 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమే కదా. కాబట్టి తప్పకుండా పెళ్లి చేసుకుంటే, నువ్వు ఉన్నావా లేవా, 2 ఏళ్ళు ఉన్నావా 3 ఏళ్ళు ఉన్నావా అనేది నాకు ముఖ్యం కాదు. నీతో నాకు ప్రేమ భావన శాశ్వతం కదా. అందువలన ఈ 2 ఏళ్ళే ఉన్నావా 1 year ఉన్నావా అనేది నాకు అప్రస్తుతం. అందువలన మనం వెంటనే పెళ్లి చేసుకుంటే కనుక ఆ తర్వాత నేను నిన్ను కొంచెం కేర్ తీసుకుంటూ దగ్గర ఉంటావు కాబట్టి నీ హెల్త్ విషయం నేను కూడా పట్టించుకుంటాను. ఉంటావు, లేకపోయినా అది భగవంతుడు ప్రాప్తం. నీ ప్రేమ నాకు దక్కుతుంది, అది పర్మనెంట్, దాన్ని ఎవరో తీసేయలేరు కదా. మన ఇద్దరం విడిపోవచ్చు, కలవకపోవచ్చు, జంటగా ఉండకపోవచ్చు, కానీ నీ ప్రేమని నా నుండి తీసేయడం అనేది ఎవరి వల్ల కాదు కదా, అది పర్మనెంట్ కదా. అందువలన ఇక నేను ఎలాగో ఎవరిని చేసుకోను కదా, నా ఉద్దేశం నీకు తెలుసు కదా, వెంటనే మ్యారేజ్ చేసుకుందాము, తర్వాత విషయాన్ని కాలానికి వదిలేద్దాము, అయితే ప్రేమ విషయం నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి మణీంద్ర యొక్క అభిప్రాయము, ప్రేమకి పై అతనికి ఉన్నటువంటి విలువ చాలా గాఢమైనది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. అలాగే సీతకి మరీ షాకింగ్గా ఉంటుంది. అప్పుడు మణీంద్ర, ఐఎమ్ సారీ, నన్ను క్షమించాలి నువ్వు, నేను మీకు చిన్న పరీక్ష పెట్టాను నీ ప్రేమ మీద, ఇదంతా నిజం కాదు, నాటకం. చందన ఏదో నాతో మాట్లాడితే ఒక పరీక్షలాగా ప్రేమ పరీక్ష పెట్టాను. నీ ప్రేమ మీద నమ్మకం లేక జనరల్గా మగవాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అని మోసం చేస్తూ ఉంటారు అనేది నా యొక్క నమ్మకం. అందువలన నేను నీకు ప్రేమ కూడా పరీక్ష పెట్టాను. నిజానికి చందనకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం లేదు, ఓకే అని చెప్పేసి నన్ను క్షమించాను అని చెప్పేసి అంటుంది సీత. అప్పుడు మణీంద్ర అంటాడు, సరే హ్యాపీనే, కానీ సీత, మగవాళ్ళందరూ అలా ఉండరు, ఎవరో ఎక్కడో ఏదో పరిస్థితులకి లోనై ఎవరో ఒకళ్ళిద్దరూ నీకు అటువంటి వాళ్ళు కనిపించవచ్చు, విని ఉండవచ్చు, కానీ అందరూ అలా ఎందుకుంటారు? ప్రేమను కాదని ఎవరు కూడా దాటలేరు కదా, అది చాలా కష్టం అది.
చెప్పేసి అది మనసుకు సంబంధించింది కదా, మనిషికి సంబంధించి అయితే ఏదో చేస్తాము. మనసుకు సంబంధించిందంటే మనసు మన మాట వినదు కదా. మరి నువ్వు పెట్టిన పరీక్షలో నేను నేను పాస్ అయ్యే పరీక్ష పెట్టావు నువ్వు, నేను ఫెయిల్ అయ్యే పరీక్ష అయితే పెట్టలేదు. కానీ నీ అభిప్రాయం అంత కరెక్ట్ ఏం కాదు అని చెప్పేసి అంటాడు. సరే ఈ హార్ట్ పేషెంట్ని పైకి లేవదీయాలి కదా అంటూ తన చేయి అందించి చందనని పైకి లేవదీసి చిరునవ్వుతో ముందుకు నడుస్తాడు మణేంద్ర. ఇది కథ. ప్రేమ పరీక్ష అనే కథ చినుకు మాసపత్రికలో పబ్లిష్ అయితే ఒక చక్కటి కథ. నేటి యువతకి సందేశం అందించేటువంటి కథగా నేను భావిస్తున్నాను. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ మేరీ కృపాపై